అండి గోపాలకృష్ణుడు గారు మీరు చక్కగా నించోండి. గోకుల కృష్ణ గోపాలకృష్ణ మాగలు చాలయ్యా అల్లరి కన్నా గోనీల వర్ణ మాగలు చాలయ్యా చిత్ర నేనంతలా తోపు చేసావు. నేను తొయ్యలేదండి, అమ్మ లోపల నుంచి తోసిందా, నేను వచ్చి మీ మీద పడ్డా. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డా, ఇటు నుంచి నేను దోస్తే అక్క మీద పడతా, అటు నుంచి మీ అక్క దోస్తే అమ్మ మీద పడతా. ఏమండి అస్తమానం దీన్ని ఎవరో ఒకళ్ళు తోస్తానే ఉండాలి. మా అమ్మ నేర్పించిన ముద్దులాటండి, తోపులాట. ఒకసారి మక్క పక్కన నిలబడరు. ఏసి నిలబడమంటావా, వేయకుండా నిలబడ. మీకంతా ఆవేశం ఎక్కువ, చెయ్యి వేసి నిలబడమంటావా, వేయకుండా నిలబడమంటావా? అలాగేం వద్దు కాని బాబు గారు, ఒకసారి పక్కన నిలబడండి చాలు. అంతేనంటావా? అంతే. ఎరిసూపులు చుట్టం కొట్లు చించుకోవటం అంతే. సరే చిత్ర, నాకు తొందర లేదు, నిలబడండి. మా అక్క పక్కన నిలబడితే మీరు ఎలాగున్నారో చెప్పనా? అబ్బా నా కళ్ళతో చూడు బావా. అందమైన బావా కన్నమామ లాంటి బావా, నీ అందమంతా చూసి నే మురిసిపోయా. అందమైన బావా కన్నమామ లాంటి బావా, అందమైన బావా కన్నమామ లాంటి బావా.
కర్రోడు. కర్రోడా? ఇంత శరీరంలో నీకు ఎక్కడ ఎరుపు కనపడలేదా? లేదు బావా. ఒక చోట ఉండాలి. ఎక్కడ? ఏంది? ఏందది? ఏందది? అది ఎరుపా? సరిగ్గా చూసుకోండి అద్దంలో. ఎరుపు కాదు, అది పసుపు పచ్చ కాదు. పసుపు పచ్చ? పసుపు పచ్చ కాదు, ఎరుపు కాదు. కానీ ఎరుపు నలుపు తేలాలంటే లోపల పోయి అద్దం పట్టరా పో. బాగారండి, గదిలో మా అమ్మ అద్దం ఉంది, ఎంటంటే చేస్తాం. ఎవరు అద్దం? అమ్మ అద్దం. మీ అమ్మద్దం ఆ శాషి గారు సందకాడ తీసుకెళ్ళి ఈడు. అయితే బావగారండి, నా బుల్లెద్దాం బుజ్జెద్దాం తెమ్మంటారా? నీ అద్దం ఎంత? ఇంత. నీ అద్దంలో నా బొమ్మ కనపడద్దు. మీ గదిలో కావాలి రారా సరస్వతి రారా. ఎక్కడికి నువ్వు? లోనికి బావా. రాకూడదమ్మా. ఏమవుతుంది? నేను వస్తాను బావా. మూడో మనిషికి వెళ్ళం లేదే ఈ దుంపదగా. బావగారండి, అమ్మ ఏం చెప్పింది తెలుసా? చిత్ర అక్క బావ గదిలో ఏం చేస్తుంటారో చూసి నేర్చుకోమ్మా అని చెప్పి. గదిలో ఏం చేస్తారో చూసి నేర్చుకోమందా? చూసి నేర్చుకోమందా? తేడా వస్తే సరి చేయమందా? నేర్చుకోమందండి. నేను మంచం పైన ఉంటే నేను మంచం కింద ఉంటా. మంచం కింద ఉంటే నేను మంచం పైన ఉంటా. అబ్బో, ఇది తేలే ఎవరమే కాదే. అవును, మేము గదిలో ఏమన్నా గోళీలు ఆడుకుంటున్నాం అంటే రామాంజనేయ యుద్ధం జరుగుద్ది. బాగారండి, గద బాగుందా? నువ్వు రాకూడదు నా మాటను. మీరు ఒక 5 minutes రెస్ట్ తీసుకోండి. తొందరపడుతుంది. ఒక 5 నిమిషాలు మీరు రెస్ట్ తీసుకోండి. చిత్ర నువ్వు వడ్డింది ఏంటి చిన్నపిల్లలను పట్టుకొని? ఏమి లేదండి, ఇందులో తొందరపడుతుంటేను గదిలోకి తీసుకెళ్దామనండి. ఏం చేయడానికి? ఏం చేసేది ఏమి లేదండి, లోపలికి తీసుకెళ్లి ఏసీ ఆన్ చేసి ఈజీ చైర్ లో కూర్చోబెట్టి టీవీ సీరియల్స్ చూపిస్తాను. అంతకన్నా నేనేం చేస్తాను? ఏం చేస్తారులేండి. అంతేగా ఇంకేం చేయరా? మనం చేసేది అంత మాత్రం అందగాడా నిండు చంద్రుడా ఈ సందకాడా రారా ముద్దులాడా. చేను పక్కన నేను వచ్చనా చెప్పండి. ఏంటి ఆయాసపడుతున్నారు? ఏంటంటే ఎగిరింది మేము, నువ్వు కాదు. ఏమండి, మీ రంగనాయక చక్కందా మా చిత్రం చక్కందా? బాగా చూసి చెప్పండి. ఏమిటండి? రంగనాయకుని ఎప్పుడో చూసా, చిత్రం ఇప్పుడిప్పుడే కదా చూస్తుంది. చిత్రం గురించి చెప్పాలంటే 3 రకాల టెస్టులు పెట్టాలండి. టెస్టులు పెడతారు? అవును. ఏం టెస్టులు అండి? పెడతాం, పెట్టమంటే పెడతాం.
టెస్ట్ చేయండి. టెస్టులు పెట్టండి టెస్టులు చేయండి. టెస్టులు చేస్తాం అంతే. అయ్యే భలేవాళ్ళే టెస్టులు. చెప్పండి బావగారు. కదలకుండా ఉండు. టెస్ట్ నెంబర్ 1. అబ్బో గట్టిగా ఉంది. ఏం పెట్టి పెంచుతుంది? అది కాదండి, ఇప్పుడు జాంకాయ కొట్టుకెళ్తామండి. అవి గట్టిగా ఉండయా మెత్తగా ఉండయా? జాంకాయ కొట్టుకెళ్ళాము. అదే 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 మార్చుకోమని చెప్తున్నా. అదే చిక్కరు మీరు అంతా దొరికిపోతారు. మీరు అట్టయితే వద్దని చెప్తున్నాం. అట్టయితే సాంప్రదాయబద్ధంగా టెస్ట్ పెడతామండి. చిత్ర చెప్పండి. ఒక్కసారి వాక్ చేయవే. అది ఒక్కసారి వాక్ చేయ. ఏమండి నేను ఈ ఊరు వచ్చిన కాడి నుంచి చదువుతున్నా. ఆ బజార్కి పోవద్దు, ఆ బజార్ కుర్రోళ్ళు స్పీడ్ లో ఉండాలి. వాక్ చేయమంటే వాక్ నడవమని. మీరే కదండి వాక్ చేయమన్నారు. అదేదో తెలుగులో చెప్పొచ్చుగా. మా ఇంగ్లీష్ రాదుగా. మీకా ఇంగ్లీష్ రాదు, నాకా తెలుగు అంతంత మాత్రం. వాక్ చేయమంటే వాంతులు చేసుకోవడం కాదు, నడవమనండి. అలాగా బావగారు, తప్పకోండి. ఇది నడక, ఇది నడక. నీ నడక ఎట్టుందో చెప్పమంటావా? పెసర చేలో ముసలు గొర్రె నడిచినట్టు ఉంది. ఏమండి మా అమ్మాయిని ఎక్కిస్తున్నారు కదా, మీరు నడిచి చూపించండి. మీరు నడిచి చూపించండి. చౌకొచ్చింది. బాగారండి, మీరు నడిస్తే ఎలాగుంది చెప్పమంటారా? చెప్పు. తెల్లవారుజామున దొంకోళ్ళు పట్టడానికి వస్తారు చూడండి, సేమ్ అలాగుంది. నన్ను కొట్టగరు తిట్టగరు బావా సుబ్బుల బావా, నీ మీద మనసు పడిరో బావా సుబ్బుల బావా. నీ మీద మనసు పడిరో బావా సుబ్బుల బావా. బన్నీ 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 బన్నీ, నిన్ను చూస్తే నిలవదుతుంది. బన్నీ కాదుర అల్లు కొరకొన్ని, బన్నీ కాదుర అల్లు కొరకొన్ని, అల్లుడెప్పుడవుతావని చెప్పుతుంది. కావాలండి, నేనెంతో కష్టపడి 3 పాటలు పాడాను కదా బాగారండి. నేనెంతో కష్టపడి ఇష్టపడి 3 పాటలు పాడాను కదండి. పాట 100 రూపాయల చొప్పున 300 ఇవ్వండి, వెళ్ళిపోతాను. పాటకి 100 పాటకి ఏమి వ్యవహారం? అసలు పాడకుండా నాకు 1 రూపాయి రాదు. ఏమి వ్యవహారం? ఈ వ్యవహారం పాడకుండా 1 రూపాయి పాడకుండా 1 రూపాయి ఇవ్వరా? 100 ఇవ్వండి. ఇవ్వాల్సిందేనంటావా? ఇవ్వాల్సిందే. ఏ జేబులు పెట్టానబ్బా? చూడండి ఏ టేబుల్ పెట్టారు. ఆ 2 టేబుల్స్ రావడానికి నీవు నా పక్కనుంటే హాయి, నీవు లేకుంటే చీకటి రేయి. పోవే ఏంటి? పోవే బుజ్జి అన్న అనే చెప్పాలి. ఇంకా నయ్యం ఇచ్చు ఇచ్చు అనద్దు. ఏమండి తాడు తీసి చేసి బాయిలో వేస్తానంటది. ఇంగ్లీష్ చెప్పిందిలే రండి. ఓరి ఓరి ఓరి
ఆ పాడుముండ రంగనాయకి ఎప్పుడు ఇంత మర్యాదగా పిలవలేదండి. పెంపుడు ముండా మర్యాద సంగతి దానికి ఏం తెలియనండి. ఏమండి వచ్చిన వాళ్ళు నించుని ఉన్నారు, అలా కుర్చీలో కూర్చుంటారా? రానా ఏమండి మర్యాద ఎక్కువైందండి. ఏమండి కైమల లోట్లు లేరు కదా, మరి గాజులు ధరించాలి ఏమిటండి? కుర్చీలు లేవలేండి అక్కడ. కోట్లకు పడగలెత్తామండి, మనని కోట్లకు పడగలెత్తాం. కలిమిల లోట్లు లేని వాళ్ళు, సరుకుల సత్తు లేని వాళ్ళు కోట్లకు పడగలెత్తామండి. అదేనండి రాగము తీయబడు రాగము తీయబూనుట సరాగమునాడుట నేను సొమ్ములేలాగునైనా సాలికను పడచేయుట డబుముడగ బాగుట తప్పుడవు కరుణ పైకము తట్టుట భోగి పోలిక తాగి వలన తెలుసుట విటాపలు చేస్తలు రొట్ట చోటుల ఏమండి మరి అంతటి వారు ఈ గాజురాళ్ళు గాడి అవడండి. ఏమండి ఎవరండి తిన్నగా అప్పటిక నేనే అంటున్నాను కదా. ఏమండి ఈ గాజురాళ్ళు ఉంగరాలు కాదండి, మరి ఉంగరం ప్రధానం రోజు గడప దక్కనని బెట్టు చేస్తే మా మామగారు అప్పటికప్పుడు చెన్నై తీసుకెళ్లి ఒరిజినల్ గోల్డ్ ఒరిజినల్ రాళ్ళు పెట్టి చెప్పించండి. పేర్లు చెప్పమంటారా? చెప్పండి. పగడం, ముత్యం, వజ్రం, వైడూర్యం, కెంపు, గోమేదకం, నీలం, పచ్చ. ఎమరాల పచ్చ నా లక్కిష్టమండి, నా లక్కిష్టమండి. ఇది పుట్టేసిన ఒకసారి ఇస్తే అలా అలా పెట్టుకొని ఇస్తానండి. చూడండి అవి మీ వేళకుంటే వాటి నాణ్యం నాకెట్ తెలియనండి. ఇక్కడ ఒక లిటిగేషన్ ఉందండి. ఏమిటండి? ఇంటికి వెళ్ళగానే మా ఐఎస్ వచ్చినోడు వేళకెళ్ళి చూస్తాడు. ఒక్క ఉంగరం కానీ తగ్గిందో గదిలోకి తీసుకెళ్ళి గట గట ఇస్తాడు. ఏమిస్తాడు? ఇప్పుడు తంతాడు మీ నాన్నగారు. ఏమండి మాకు సొమ్మే ప్రధానం అండి. ఇవ్వాల్సిందేనండి. మళ్ళీ ఇస్తారా? ఒక్క నిమిషం ఉండండి. కదలకూడదండి. ఏమిటండి కదలకూడదండి? నిప్పిల్ల పెట్టేశా
నిప్పి లేకుండా పెట్టేసి. ఏమండి ఒక్కటైనా అంత అందముగా లేదండి. ఒక్కటైనా అందముగా లేదండి. ఒకటి బాగోకే కదండి తిప్పలు, ఒకటి బాగే కదా. ఏమండి మొత్తం ఇస్తాను, మళ్ళీ మీరు పోయేటప్పుడు ఇస్తారా? తప్పకుండా ఇస్తానండి. ఓకే ఇవ్వండి, మొత్తం ఇస్తా. నిన్న కోరితిరా నిన్న కోరి ఇద్దరు చేరి నన్ను తరిచేరరా. ఇంకా చాటురా నిన్న కోరితిరా. నవమోహన అబ్బా రావండి, చాలా అందముగా ఉన్నాయండి. ఎందుకు బాగా ఉండే? ఒరిజినల్ గోల్డ్ ఒరిజినల్ రాళ్ళు అని చెప్తాను. ఇది నాకు ఇచ్చినట్టు మీరు నాకు తెలిస్తే మిమ్మల్ని బ్రతకలేదేమో. హూ ఇస్ దట్ ఫెలో? అదెవరండి అడగటానికి? నా కష్టం, నా ఇష్టం, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా. నమ్మంటారా? తెచ్చివేనండి. అయితే నేను ఉంచేసుకుంటాను. నా కొంప మునిగింది నాయన. నేను అనవసరంగా డూప్లికేట్ అని చెప్పినా బాగుండేది. ఇప్పుడు ఇంటికి పోతే ఏంది మయ్య చింతబెల్లి తీసుకొని బాస్తాడు. నా పరిస్థితి ఏంది ఇప్పుడు? అనవసరంగా తొందరపడి చెప్పాను. ఏమండి ఏమండి సుబ్బారావు గారు, ఏంటి అలా ఉన్నారు? నాకు ఆరోగ్యం బాగలేదండి. ఇప్పుడు దాకా బాగానే ఉన్నారుగా? ఇప్పుడేగా స్టార్ట్ అయ్యింది. ఏమైంది? అదే లవ్వు. లవ్వా? నవ్వండి. అలా కాదు, కిలకిలే నవ్వాలండి. ఇంకా నేను కింద పడి గిన్నెనుకోమా. అయినా నష్టం వచ్చిన వ్యాపారస్తుడు ఇంతకన్నా ఎదో నవ్వుతాడండి. నష్టం వచ్చిన ఎదో నవ్వుతాడు. నవ్వమని చూద్దాం. ఇప్పుడు మీకేం నష్టం వచ్చిందండి? ఇప్పుడు మీకేం నష్టం వచ్చింది? వచ్చేదండి మొత్తం పోయింది కదండి. అవునండి, మీ కుళ్ళు నాకు తెలిసిపోయిందిలేండి. ఈ ఉంగరాలు మొత్తం నాకు ఎలా ఇచ్చావు నీ కుళ్ళు? మీకు ఇష్టం లేకుండా నాకు మాత్రం ఎందుకండి? పాటికి ఊరే మనకన్నా ముందోళ్ళ పరిస్థితి ఏందండి? కావండి తాకుండా వేసుకుంటారా? వద్దండి, ఒకసారి వేసుకుంటే గుండె బట్టి గుంటూరు తీసుకెళ్ళేంత పని అయింది. అంత పనుది కానీ గంధం కాస్త పోయమంటారా? గంధం గంధం అయితే అందంగా ఉంటుంది. మందంగా రాయండి, మీ సరదా తీరుద్ది, నా సరదా తీరుద్ది. నిమితం మనసింత నిలుపైదలేరా నిలుపైదలేరా రాజా అందాల రోజా రాబోయి రాజా అందాల రోజా అందాల రోజా రాబోయి రాజా అందాల రోజా. అందాలు తేలించి రాగాలు పలికించి రాబోయే రాజు. అందాలు తేలించి రాగాలు పలికించి రాబోయే రాజు.
అమ్మతాడు గజున్నర దూరంలో ఉన్నాం. కోవూరోళ్ళు కోలాటానికి రాలా, ఈ ముండక రాలేదు. మంచి మూడ్ లో వచ్చి చెడగొట్టింది. ఈ ముండక రావట్లేదు రా నాయన. ఆయన మరీ తోలుతా వస్తున్నాడే వడిదేను శేషయ్య గారు. ఇక నేను ఆగలేని, ఏమైనా చలి పెరిగింది, అమ్మాయిని రమ్మంటే 2 రవ్వలు కావాలి. చెమట్లు పడుతున్నాయి. సరే గాని అబ్బాయి గారు ఏమైనా చేపాడా, ఒట్టి అరుపులేనా? అమ్మా చేపుకున్న చేదటి పోయించినట్టే మొత్తం తీసుకున్నానమ్మా. మా బ్రహ్మాండం కూడాను. మన ఇంటికి వచ్చిన వాడికి ఇంట్లో దొంగల పడ్డోడికి తేడా ఉండకూడదమ్మా. నేను గారి సంగతి నేను చూస్తా, ఆయన సంగతి నువ్వు చూడు. బెక్కతున్నాడికి కొరవ సర్వ అయింది అంటాడు. అల్లుడు గారు పైకి అల్లుడు కింద గిల్లుడు, ఏందో ఇల్లు అల్లుడు. ఏందా ముఖం నిండా? అమ్మాయి నేనే బుచ్చికి 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 సొనో బుచ్చింది. అమ్మాయి స్నో రాస్లో చేసిందా? ముఖం బాగుందయ్యా, మిరవదాట్లో పెడతారే పెడతా. అట్టుందయ్యా నీ ముఖం. సరే కానీ లేచ్చప్ప, పోతా పోతా అమ్మాయి నా గురించి ఏమని చెప్పిందా? ఎన్నో విషయాలు చెప్పింది బాబు. ఏం చెప్పింది? అబ్బాయి గారు రావటం పూర్వజన్మ సుకృతం అని చెప్పింది. అది సరే కానీ చిన్న పిల్లతో ఆ మాట అన్నారా? ఏ మాట? నకిలీ చేపిస్తామన్నారంట. నేను అల్లా. అడుగుదారా ఏం జరిగిందని? అదా ఆ పిలు అసలు అమ్మాయిని పిలు.